ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. మన లెక్కల్లో మనం వేసుకున్న లెక్కలు, మనుషుడు ప్లాన్ చేసుకున్న లెక్కల ప్రకారం మరి క్యాలెండర్ త్వరలో మారిపోతుంది. మరి ఈ సంవత్సరం అనుకున్న ఎన్నో అనుకోనని సంఘటనలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, సంతోష కార్యాలను మనం చూడగలిగాం. మరి క్యాలెండర్ జరిగినాక ఏంటి అన్నది కూడా ఎంతో ఆసక్తిగా మనందరం ఎదురు చూస్తున్నాం కదా. మరి హెబ్రీ సంఘానికి రాసినటువంటి ఈ ఉత్తరంలో కూడా అక్కడున్న విశ్వాసులు అలసిపోయి నిందల పాలయ్యి, పాత విశ్వాసం ఏ విశ్వాసం నుంచి వారు వచ్చారో అక్కడి నుంచి ప్రలోభాలు తిరిగి వెళ్ళిపోవాలన్నటువంటి ఇటువంటి ప్రెషర్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళను ఉద్దేశించి రాయబడిన మరి గ్రంథంగా లేదా లెటర్ లాగా మనకు కనపడుతుంది. యేసు ప్రభు మనకు ఉన్నాడు అని ధైర్యపరుస్తూ రాసిన వాక్యాల్లా కనబడుతుంది. ఈరోజు కూడా మనల్ని ధైర్యపరిచే వాక్యం, నిన్న నేడు ఎప్పటికి కూడా యుగయుగములకు ఒకటే రీతిగా మనతో ఉన్నవాడు దేవుడు అని చెప్తున్నాడు. యేసు క్రీస్తు గురించి చెప్పినప్పుడు యేసు మనకు రక్షకుడుగా, ఒక అభిషక్తుడు అయిన క్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు. ఈయన మరి అద్భుతాలు చేశాడు, మరి శోధనలు బంధించాడు, స్వస్థతలు చేశాడు. ఇటువంటి యేసు మరి నిన్నటి సంబంధించి ఆయన యొక్క పరిచర్యలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి మరి అప్పుడున్న వారితో ఉండి వారితో నడిచి సువార్త ప్రకటించినట్లు చూస్తున్నాం. నేడున్న పరిస్థితుల్లో మనతోనే ఉండి అటువంటి ఎప్పుడైతే తన పరిచర్యలో జరిగించాడో అదే కార్యాలు మన మీద జరిపిస్తూ ఉన్నాడు. మన వేదనలో ఉన్నాడు, మన సంతోషంలో ఉన్నాడు, మనతో పాటే నడుస్తున్నాడు. యుగయుగములకు కూడా ఆయన సదాకాలం ఉండేవాడు. వాక్యంలో కూడా అదే రాయబడింది, ఆయన ఎప్పుడు కూడా నిలిచి ఉండును, సదాకాలం నిలిచి ఉండును అని. ఆ దేవుడు మనతో ఉన్నాడు. మనం స్తుతిద్దాం, ఒక్కటే రీతిగా ఉన్న దేవుణ్ణి మనం గనపరుద్దాం. ఎందుకంటే ఆయన కృప మనకు చాలు. ఆయన మనకి సరిపడిన దేవుడు, ఆయన విశ్వసింపదగినవాడు. దేవుని స్తుతించి గనపరిచి ఎంతో సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, మరి ఇంతకాలం కాపాడినవాడివి, నిన్నంతా కాపాడినవాడు, ఇంకా రాబోయే కాలంలో కూడా మమ్మల్ని నడిపించేవాడు నీవే తండ్రి. యుగయుగములకు నువ్వు నిలిచేవాడు నాయన. సదాకాలం నువ్వు మాతో ఉంటానని చెప్పిన తండ్రివి, నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.